హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 9th ఏప్రిల్ 2026. నా పేరు నాగరాజు. మనం రైతు కలం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దానిలో చాలా రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాం. మామిడి పండ్లే కానీ కూరగాయల ధర కానీ పెడుతున్నాం. ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఈరోజు మామిడి ధరలు ఎలా ఉన్నాయంటే, కరీంనగర్లో బెనీషా మనకు అదే రేంజ్లో కొంచెం 5 రూపాయలు తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే కరీంనగర్ ఒక రోజు లేట్ అన్నట్టు అనుకోవచ్చు. మన రెగ్యులర్ దాంతో పోలిస్తే కరీంనగర్ బెనీషా తగ్గింది. బెనీషా, బాదామి, బంగినపల్లి అదే 3. బెనీషా రేట్ కొంచెం 5 రూపాయలు తగ్గింది. కేసర్ దశేరి 10 రూపాయల దాకా తగ్గుకుంటూ వచ్చింది. ఒకసారి మనం ఇది అబ్జర్వ్ చేయాలి. బంగినపల్లి వచ్చేస్తే 75, 70, 60 అట్లా 60 నుంచి 75, 80 దాకా పోయింది. మ్యాక్సిమం 80 రూపాయలు పోయింది మంచిగా ఉంటే. కవర్ ఏం రాలే కానీ నార్మల్ కాయ. అదే మనకు అక్కడనే కరీంనగర్లో ఈ దశేరి వచ్చేస్తే 75, 61, 70. ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు ఒకటే రేట్కి వచ్చేసినాయి, దశేరి, బంగినపల్లి. ఇంకా దశేరి బాగా కాసింది కాబట్టి రేట్ అయితే డౌన్ అవుతుందనే ఛాయిస్ ఎక్స్పెక్టేషన్స్ మీద ఉన్నారు. కాకపోతే తెలియదు, రేపు మనం ఏం లేదనుకున్నా కూడా ఎక్కువ ఉన్నాయి బంగినపల్లి చెట్లే కాబట్టి ఎంతో కొంత మాల్ వెళ్తుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ అయితే దశేరి కొంత ఎక్కువనే రేట్ డౌన్ అయింది, 60 రూపాయల దాకా వచ్చింది. బంగినపల్లి 65, 75 మధ్య నడుస్తుంది, 80 దాకా. ఇది కరీంనగర్ రేటు. నెక్స్ట్ హైదరాబాద్ విషయానికి వచ్చేస్తే ఈ ఎంజేలాల్ మార్కెట్లో సుందరి అనంతపూర్ నుంచి వచ్చింది, టాప్ రేట్ పోయింది. మనం ఇది నిన్న మన సబ్స్క్రైబర్ కూడా అడిగిండు, సుందరి రేట్ ఎట్లా పోతుంది, ఎక్కడ పోతుందని. జెడ్ఎంఎస్ అనేది దాన్ని మార్కెట్ చెప్పిన పర్టికులర్ ఏదో అన్న మన వీడియోలో కూడా ఉంది. ఈరోజు అది సుందరి మంచిగా ఉంటే 100 నుంచి 175 రూపాయల దాకా పోతుంది. ఇది మనం ఆల్మోస్ట్ డబుల్ రేట్ పెరిగింది. మొన్న మనకు 80, 90 రూపాయలు కూడా ఉండే, ఇప్పుడు 175, 180 దాకా పోతుంది. సో మంచిగా ఉంటే మాలు తప్పకుండా తీసుకొచ్చుకోండి. అనంతపురం నుంచి కూడా హైదరాబాద్ వస్తున్నాయి. మరి మనకు ట్రాన్స్పోర్ట్ రైల్వేలో వేస్తుర్రా ఎట్లా వేస్తారో ఒకసారి చూసుకోండి. మీకు ఎంత పడుతుందో చూసి తెచ్చుకునే ప్రయత్నం చేయండి, బెస్ట్ రేట్ పడుతుంది. ఇంకోటి మనకు విజయనగరం విజయవాడలో నిన్న 60, 70 రూపాయలు పోయింది టాప్ మాల్ అని చెప్పిర్రు, బంగినపల్లి. సో మనకు లాంగ్ ఇంకా మార్కెట్లో తక్కువనే ఓపెన్ అయినట్టున్నాయి. ప్రెజెంట్ నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ ఇక్కడ మనం బాటసింగర్ ఎటువంటి దగ్గర అయితే బెస్ట్ రేటే పోతుంది. ఒకసారి చూసి ఎక్కడ బాగోతుందో తెలుసుకొని దాని తర్వాత తెచ్చుకుంటే బెస్ట్ రేటు. ఇప్పటికి ప్రెజెంట్ అయితే బాటసింగర్ హైదరాబాద్లో బెస్ట్ రేట్ పోయింది. మనం ఎంజేలాల్ చెప్పిన దానిలో దశేరి 75 నుంచి 125 పోయింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయినా కూడా ఒక 5 రూపాయలు ఎక్కువనే పోతుంది. మనకు ఒకసారి కాల్ చేసి వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని ఎట్లుందో తెలుసుకొని రేటు తెచ్చుకోవడం బెస్ట్. మన ఫోటోలు కానీ వీడియోస్ కానీ చూపించి. రెండోది బంగినపల్లి 60 నుంచి 90 మధ్య పోయింది. ఇందులో లో క్వాలిటీ ఇంకా చాలా తక్కువ అవుతుంది, 10, 20 రూపాయలు, 30, 40 రూపాయలు కూడా అవుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఖచ్చితంగా కాయ అయినాకనే తీసుకురండి, నిన్నటికి నాటికైతే రేటు పెరిగింది అంటుర్రు. ఎస్పెషల్లీ బంగినపల్లి రేట్ అయితే టాప్ పెరిగిపోయింది, హిమాయత్ కూడా చాలా పెరిగిపోయింది అంటుర్రు. ఇప్పుడు మనం చూసినట్టు సుందరి కూడా పెరిగింది. ఒక దశేరి ఒకటే కొంచెం డౌన్ అవుతుంది. తోతాపూరి 30 నుంచి 70 రూపాయల మధ్య ఉంది. ఇది కూడా బెస్ట్ రేటే. మనం మొన్న కంపేర్ చేసుకుంటే మనకు 70 దాకా కూడా ఉంటే బెస్ట్ డీలు. తోతాపూర్కి నిన్న మనం నాందేడ్లో కూడా 35 రూపాయలేమో చూసినాం. విసన్నపేటలో 15, 18, 30 రూపాయలు చూసినాం అక్కడ. ఇప్పుడు ఇది 30 నుంచి 70 మధ్య పోతుంది. ఇది బెస్ట్ డీలు, ఒకసారి చూసుకోండి. నిన్న వాళ్ళు కవర్ కట్టచ్చా అని కూడా అడిగిర్రు. కవర్ అయితే బెస్ట్ రేట్ అయితే బెస్ట్గా పడుతుంది. మంచి క్వాలిటీ ఉంటే టాప్ పడుతుంది. ఇంకా మనం రిస్క్ మన ఛాయిస్ మన చేతిలో ఉంటుంది. ఒక పని చేయండి, లేకపోతే మనం అటువంటి ఛాయిస్ ఉంటే కొన్ని కట్టి కొన్ని కట్టకుండా ఉంచితే దానికి ఎంత రేటు దీనికి ఎంత వస్తుందని మాకు అవగాహన వస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ బట్టి నాకు తెలిసి అయితే కొంత ట్రై చేయండి కవర్ కట్టడానికి. ఏ దానికైనా ట్రై చేస్తే బెస్ట్ రేట్స్ వస్తున్నాయి. 70 రూపాయలు అంటే ఇది బెస్టే. రేపు కూడా పెరిగే ఛాయిస్ ఉంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాదామి 60 నుంచి 90 మధ్య పోతుంది. బాదామి, బెనీషా, బంగినపల్లి ఈ 3 ఒకటే. మళ్ళీ చెప్తున్నా, సువర్ణరేఖ, సుందరి 2 ఒకటే. అపసు, రత్నగిరి, ఆల్ఫాన్సో 3 ఒకటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే బాదామి 60 నుంచి 90 మధ్య పోతుంది. నిన్నటికెళ్ళటికైతే రేటు పెరిగిందని అంటారు వాళ్ళు. రేపు ఒక క్లారిటీ వస్తుంది. నాకైతే ఇది కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంది. రేటు బంగినపల్లి పెరిగిందంటే మనం ఇంకా ఎక్కడికైనా తగ్గుతుందేమో అన్నట్టు అనుకున్నాం. ఈయన బెస్ట్గా పెరుగుతుందని చెప్తుర్రు. రేపేళ్ళుండి ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు చెప్పిన దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు, కానీ రేపేళ్ళుండి అయితే ఒక క్లారిటీ వస్తుంది. అంత మార్కెట్ పుంజుకుంటే పెరిగినట్టు, ఏదో ఒకటి బెస్ట్ అయిపోతే పెరిగినట్టు కాదు కదా. తోతాపూర్ అయిపోయింది. హిమాయత్ 150 నుంచి 400 మధ్య పోతుంది. హిమాయత్ టాప్, ఇంకా దాన్ని ఆపేటోళ్ళే లేరు, నన్నెవరు అన్నట్టుంది. అది ఆల్మోస్ట్ టాప్ వెళ్ళిపోతుంది. హిమాయత్ 150 నుంచి 400 మధ్య పోతుంది. లో క్వాలిటీ బంగినపల్లి అయితే 15 నుంచి 40 రూపాయల మధ్యన పోతుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ బంగినపల్లి మార్కెట్ హైలో ఉందని చెప్తున్నారు. ఒకసారి మనం మీ దగ్గర ఇప్పుడు మనం ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లో కూడా కాల్ చేసి తెలుసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఆర్కేసీలో 75 రూపాయల కిలో పోతుంది. ఇంకా ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ అది నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతా. ఆర్కేసీ మార్కెట్లు ఇవన్నీ చాలా వరకు హైదరాబాద్లో ఉన్నాయి. ఆర్కేసీ మార్కెట్ హైదరాబాద్లో 75 రూపాయల కిలో పోతుంది బంగినపల్లి. కేసరి వచ్చేస్తే 125 రూపాయల కిలో. ఎంఎస్సిలో కేసరి అది సేమ్ 125 రూపీస్ కేజీ. ఆర్కేసీలో బాదాం 70 రూపాయల కిలో, 70-75 దాకా పోతుంది ఆర్కేసీలో. ఎంఎస్సిలో మనకు కేసరి 125 రూపీస్ కేజీ, ఇంతకుముందు చెప్పినట్టే కేసరి 125. నెక్స్ట్ హిమాయత్ 150, లో నుంచి రేటు అని చెప్తున్నా. హిమాయత్ 150 నుంచి 400 దాకా పోతుందని చెప్పినాం కదా. దాంతోపాటు కేసరి 125 అయిపోయింది. కేవీఆర్ మార్కెట్ సుందరి 120 నుంచి 105 మధ్య పోయింది ఇక్కడ కేవీఆర్ మార్కెట్. ఇంత మనం చెప్పిన కాడ 120 నుంచి 170 దాకా కూడా పోతుంది. కొంచెం ఇక క్వాలిటీ కలర్ను బట్టి మారుతుంది. కేవీఆర్లో మనకు బంగినపల్లి వచ్చేస్తే టాప్ 125 దాకా పోయింది. అంటే బంగినపల్లి టాప్ 125 పోతుంది. అంటే ఇది కూడా బెస్ట్ డీలే. కవరు కట్టకుండా కొంచెం కలర్ ఉంటే చాలు 125 దాకా పోతుంది. ఇప్పుడు కవర్ కట్టుంటే ఒక 140-150 దాకా పోతుంది. చూడండి, మనకు ఒకసారి కాల్ చేసి ఇది మనం ఇప్పటికైతే చాలా వరకు కచ్చకాయనే ఉంది తోట మీద. మీకు కొంతలే ఉంటే కొంత కూడా మార్కెట్లో పెద్ద మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం చేయండి. లోకల్ మార్కెట్లో అమ్ముకోకండి, చాలా తక్కువ రేట్లు పోతున్నాయి. మనం అది మనకు చూపించేది కూడా ఎక్స్పోజ్ మన డిస్ప్లే కొరకే చూపిస్తారు. ఆడికి వెనక ఇంకా డౌన్ ఉంటుంది. సో మ్యాక్సిమం పెద్ద మార్కెట్కి పంపే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆర్కేసీలో బాదాము 70 రూపీసు. హిమాయత్ కేసరి వచ్చేస్తే 150 నుంచి హిమాయత్ 150లో కేసరి 125. నెక్స్ట్ ఇది నాందేడ్లో కేసరి 125 రూపీస్ పోయింది. హిమాయత్ 300 రూపాయలు పోయింది. హిమాయత్ అయితే నేను అదే మనం చెప్పినట్టు 150 నుంచి 400 మధ్య ఉంది. టాప్ యావరేజ్ అయినా 250-300 దాకా అవుతుంది. హిమాయత్లో అయితే కళ్ళు మూసుకొని కాయ తెంపుకొని మంచి కాయని తీసుకొని రావచ్చు. దానిలో ఎక్కడికి పోయినా హైదరాబాద్ ఎక్కడ తీసుకొచ్చినా బాగానే ఉంది. మనం మహారాష్ట్ర కొట్టినా బెస్ట్ రేట్ వేస్తుంది. ఏది మనకు వర్కౌట్ అయిద్దో చూసి వాళ్ళకి కాల్ చేసుకొని తీసుకొని రండి. నెక్స్ట్ కేవీఆర్ మార్కెట్లో దశేరి 110 పోతుంది. కేసరి 130 రూపీస్ పోతుంది. కేసరి అయితే ఇదే మనం 100 ఎబోనే నడుస్తుంది, ఎక్కడా కూడా డౌన్ అయితే లేదు. ఇంకోటి నాందేడ్లో కేసరి ఈరోజు ప్రెజెంట్ 9th రోజు, నిన్నటి కొంచెం నైట్ మార్కెట్, ఈరోజు 9th మార్నింగ్ది కూడా 155 రూపాయలు పోయింది కేసరి. ఇంకోటి ఆర్ఎఫ్సిలో దశేరి 75 రూపాయల కిలో పోయింది. ఇది మన రేట్లు ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మనం ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, మీకు కరెక్ట్ మీ తోట మీద మీకు అవగాహన ఉంటాడు చూసుకోండి. ఇంకా మనం జస్ట్ తోట ఎంతగా వస్తుంది వీళ్ళని అడగడం కాదు. మీ తోట మీ చెట్టు ఒక చెట్టును చూసి మీరు ఎంత కాయలతో ఒక డిసైడ్ చేయగలిగినప్పుడే మన తోటకి ఎంత రేట్ వాళ్ళతో మనం చెప్పగలుగుతాం. వాళ్ళు వచ్చి పర్టికులర్ బయ్యర్స్ కానీ ఎవరన్నా కానీ అడిగేటోళ్ళు కూడా వాళ్ళు ఏం తెలియకపోతే కూడా మనకు మరీ మీరు ఎంత అనుకుంటున్నారో ఒక రేటు మనం అడుగుతారు. ఫస్ట్ ఇంటి దగ్గర అమ్మేటోళ్ళు చెప్తాను నేను, డైరెక్ట్ తోటలు అమ్మేటోళ్ళది. మీరు ఎంత అనుకుంటున్నారు అన్నప్పుడు మనం ఒక 10 లక్షల దాన్ని మనం ఏం తెలియకుండా 2 లక్షలు అంటే వాళ్ళు 1,50,000, 1,20,000, 1,50,000 కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది. సో కన్ఫామ్గా మీ తోట వాల్యూ ఎంతో మీకు తెలిసి ఉండాలి. మార్కెట్ రేటు కూడా ప్రతిసారి తెలుస్తుండాలి. నేను చెప్పేది అదే. ఈరోజు రేటు రేపటి రేటు కంపేర్ చేసుకోండి, ఎట్లా మారుతుంది చూడండి. మన మహారాష్ట్రలో ఎట్లుంది, ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంది, తెలంగాణలో ఎట్లుంది, కర్ణాటక ఎట్లా పోతుంది అన్నీ చూసుకోండి. చూసుకుంటేనే మనకు అడిగేటోళ్ళకి కూడా ఎంత రేటు చెప్పచ్చు. వాళ్ళు సపోజ్ ఏం చెప్తారంటే యుద్ధం వస్తుంది, పోతుంది, రేట్ డౌన్ అయిపోతుందని చెప్తారు. మనం చాలా కాన్ఫిడెంట్గా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నా రేటు ఇది. అవి ఇంకా ఇప్పుడు మార్కెట్లో కూడా ఇంత నడుస్తుందని చెప్తే వాళ్ళు మీకు ఐడియా ఉందని తెలిసి వాళ్ళు మిమ్మల్ని వేరేలా ట్రీట్ చేస్తారు. మీకు ఏం ఐడియా లేకపోతే వాళ్ళని వేరేలా ట్రీట్ చేస్తారు. ఒకసారి రేట్ అయిపోయాక ఇవ్వలేం చేయలేము. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మన చెట్టు ఎంత కాస్తుందో మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నీకు ఒక 100 చెట్లు ఉంటే ప్రతి చెట్టు 50 కిలోల 30, లోయెస్ట్ ఎంత, హైయెస్ట్ ఎంత. లోయెస్ట్ 30 కిలోలు కాసింది అనుకో, హైయెస్ట్ 100 కిలోలు కాసింది అనుకో, 30 నుంచి అన్ని 100 చెట్లు 30 వేసుకోండి. 100 చెట్లు 30 వేసుకుంటే బలానా 30 × 3,000, 3 టన్నులు. అదే 100 చెట్లు 100 వేసుకోండి, అది 10,000. సో 10,000 కిలోలకి ఎంత రేటు, 3,000 కిలోలకి ఎంత రేటు, ఇది యావరేజ్ ఉంచుకొని మనం ఒక రేటు చెప్పాలి. ఇంకా దానికి మనం మ్యాక్సిమం మనము కాసిన దానికి జర తక్కువనే ఎస్టిమేట్ చేయండి, దాని తగ్గట్టునే రేట్ చెప్పే ప్రయత్నం చేయండి. సో అట్లయితేనే మనని వాళ్ళు ఒక ఎస్టిమేషన్కి వస్తారు, ఫైనల్ బెస్ట్ రేట్ వస్తుంది మీకు. వాళ్ళు ఏదో భయపడి పారిపోయేటట్టు అట్లా నేను చెప్పమంటలేను, కానీ మన చెట్టు ఎంత కాస్తో మనకు ఐడియా ఉండాలి. ఇన్ కేస్ మీరు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా కాయ తెంపినాక ఎంత అయింది, ఎన్ని పెట్టెలైంది, ఎంత వెయిట్ వస్తుంది, ఏ రేటు పోయింది, మనం అన్నీ తెలుసుకోవాలి. మనం పైసలు ఇచ్చేసిరు కదా నా పని అయిపోయింది అనేది కాకుండా మనం
తెలుసుకుంటేనే ఫ్యూచర్లో కూడా ఎంత రేట్ అయినా ఏ రేట్కి చెప్పచ్చు అనే అవగాహన ఉంటుంది. అట్లయితేనే మనం ఈ మామిడి తోటల్లో సర్వైవ్ అవుతాం. లేకపోతే ఏం మిగిలలేదు. ఒకసారి లాస్ వచ్చినప్పుడు ఎవరు రారు, రేట్ డౌన్ అయినా లాస్ వచ్చినప్పుడు ఎవరు రారు, మంచిగా మాత్రమే వచ్చి రేట్లు అడిగిపోతారు. సో అప్పుడు లాస్ అయిపోతాం, ఇప్పుడే లాస్ అయిపోతాం. మంచి రేట్ లేనప్పుడు మనమే అమ్ముకుంటాం, అది లాస్ అయిపోతాం, ఏం మిగిలట్లేదు అనుకుంటాం. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాం, అక్కడ ఏమైందో మనం చూడం. సో 2 రకాలుగా లాస్ అవుతాం. సో కన్ఫామ్గా మీరు మీ తోటలో మీకు ఎంత మాల్ వెళ్తుందనే మీకు అవగాహన ఉండాలి. రేటు పక్కన పెట్టండి. రేటు రూపాయి పోయిందా, 100 రూపాయలు పోయిందా, 200 రూపాయలు పోయిందా పక్కన పెట్టండి. మీకు ఎంత మాల్ వెళ్తుందో మీకు ప్రతిసారి అవగాహన ఉండాలి. ఈ చెట్టు ఇట్లా కాసిన చెట్టు ఎంత కాస్తుంది అని మనకు అవగాహన ఉంటేనే మనకు వాళ్ళకి ఇవ్వనీకి ఒక ఐడియా ఉంటుంది, లేకపోతే ఎవరికైనా రేట్ చెప్పనీకైనా అవగాహన ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికీ ఇది మన మ్యాటరు. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ని ఒకరు చూసింది ఏంటంటే, మీరు బయ్యర్స్ కూడా ఒకటి ఏంటంటే మరీ లోయెస్ట్గా అడగండి. కొందరు ఏం తెలియని వాళ్ళు ఇచ్చేసిరు కదా అని అనుకుంటారు. ఫ్యూచర్లో అటువంటి వాళ్ళే ఇప్పుడు మనకు 1,00,000 రూపాయలు వచ్చే తోట 10,000కి అమ్మితే మీరు బాగానే వచ్చింది అనుకుంటారు. వాళ్ళకు అది ఎంత పోయిందో క్లారిటీ ఉండదు. ఒకసారి 2 సార్లు చూస్తారు 10,000 అయ్యి వీళ్ళేం వస్తలేవు కానీ తోట కొట్టేస్తారు. అప్పుడు మీరు బంగారు గుడ్డు పెట్టే బాతను అమ్ముకున్నట్టు అవుతుంది, మీరు కోసేసుకున్నట్టు అవుతుంది. సో మినిమం ఒక బ్యాలెన్స్ రేట్ అడిగే ప్రయత్నం చేయండి. అది నేను చెప్పేది. ఇద్దరికి అందరూ సేఫ్, అందరూ బెటర్గా, అందరూ గ్రోగా అండి. అందరూ మీరు రైతులు బాగుంటేనే బయ్యర్స్ బాగుంటారు, బయ్యర్స్ బాగుంటే రైతులు బాగుంటారు. సో ఎవ్వరు లాస్ కాకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మన ఛానల్కి వచ్చి కంటెంట్ ఒకసారి చూడండి, చూసి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కూరగాయల రేటు కూడా పెడుతున్నాం, ఒకసారి చూడండి. మన ఛానల్లో చూసి లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకోటి, మన వాట్సాప్ గ్రూప్ కూడా పెడుతున్నాం. ఏమైనా పర్టికులర్ వీడియో పెట్టినా దానికి ఏమైనా రావాలంటే మన డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి, మన ఛానల్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో దానికి ఒక గ్రూప్ పెడుతున్నాం. అందులో వచ్చి మీరు జాయిన్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అందులో అడిగినా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.